పెరుగు అనేది కర్డ్స్ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం అండ్ కాల్షియం అండ్ ప్రోటీన్స్. సో మనకు మిల్క్తో కంపేర్ చేస్తే కర్డ్స్ అంటే పెరుగులో ఏంటంటే మనకు లాక్టోబాసిలస్ అనేది ఎక్కువ శాతంగా ఉంటుంది. సో దాంతో ఏంటంటే మనకు ఇట్స్ అన్ ఇమ్యూనిటీ బూస్టర్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు పొట్టలో కొంచెం డిస్కంఫర్ట్ ఉన్న లాక్టోబాసిలస్ అనేది ఇట్స్ అ ప్రొటెక్టివ్ బ్యాక్టీరియల్ ఫ్లోరా. సో మన గట్ హెల్త్ అనేది అంటే స్టమక్ హెల్త్ అనేది అది ఇంప్రూవ్ చేస్తుంది. సో డైజెషన్ కెపాసిటీ అనేది పెంచుతుంది కర్డ్స్ తినడం వల్ల. సో కర్డ్ అంటే డైరెక్ట్గా కర్డ్ లాగానే తీసుకోవచ్చు, ఇంకా వేరే రూపంలో తీసుకోవచ్చు అని అడుగుతుంటారు. సో కర్డ్ యాజ్ సచ్ మనం కప్లో వేసుకొని తీసుకోవచ్చు, లేదంటే బటర్ మిల్క్ లాగా చేసుకోవచ్చు, లేదంటే స్మూదీ అంటే కర్డ్తో పాటు పెరుగుతో పాటుగా వేరే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మిక్స్ చేసి స్మూదీ లాగా గ్రైండ్ చేసి ఒక స్మూదీ లాగా చేసైనా తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎంత తీసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. సో ఆల్మోస్ట్ లైక్ 1 to 2 cups ఆఫ్ కర్డ్స్ పర్ డే తీసుకోవచ్చు. అండ్ ఈ కర్డ్లో ఏంటంటే మనకు కాల్షియం ప్రోటీన్ కూడా చాలా రిచ్ సోర్సెస్. సో అదేంటంటే బేబీ బోన్ గ్రోత్ కానీ హెయిర్ గ్రోత్ టీత్ గ్రోత్ దానికి హెల్ప్ అవుతుంది.